డ్యూడ్. సో, ఇప్పుడే సినిమా చూసొచ్చాను. వన్ ఆఫ్ ద వరస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎంత వరస్ట్ ఉందంటే అంత వరస్ట్ ఉంది మూవీ అసలు. నేను ఏదో ఎక్స్‌పెక్ట్ చేసిపోయాను. 'ప్రదీప్ రఘునాథన్' మూవీ బానే ఉంటాయి గదా! ఇంతకుముందు 'డ్రాగన్' కూడా బానే ఉండింది గదా! అని. ఇంత క్రింజే ఉంటుందని నేనైతే ఎక్స్‌పెక్టే చేయలేదసలు. చాలా వరస్ట్ ఉండింది. నేను ఇంతవరకు థియేటర్‌లో ఎన్నో సినిమాలు చూసినా గానీ ఇంత వరస్ట్ మూవీనైతే నేనెక్కడ చూడలేదు. అసలు ఫస్ట్ 30 మినిట్స్ చూసి బాగుందిరా! చాలా మంచిగానే పోతుంది అని మంచిగా సెట్ చేసినారు అనుకుంటున్నా స్టోరీ వైస్. 30 మినిట్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు కథ అనేది. అబ్బా! ఫస్ట్ హాఫ్ ఏదో అట్లా కూర్చోవచ్చు థియేటర్‌లో. ఇంక సెకండ్ హాఫ్ మొత్తం దెబ్బేసేసారు మొత్తం చానా వరస్ట్ అంటే వరస్ట్ ఉందసలు. ఇంత దారుణంగా సెకండ్ హాఫ్ ఉంటుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎళ్ళిపోదాం అనిపించింది. బట్ స్టిల్ ఏదో పే చేసాం గదా! టికెట్ తీసుకొని వచ్చినాం గదా! అన్నట్టు అట్లనే కూర్చున్నా లాస్ట్ వరకు. సో, ఇలాంటి స్టోరీనే మనం 'ఆర్య 2లో చూసాము. ఆల్‌మోస్ట్ సేమే ఉంటది. అంతకు మించి చేంజ్ అంటే ఏముండదు. సో, బట్ విత్ క్రింజ్ యాడ్ చేసి సినిమా తీసినట్టున్నారు. బట్ ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదసలు. మీ దగ్గర డబ్బులున్నాయి. మేము 'ప్రదీప్ రంగనాథన్' సినిమాకి పోతాం. మాకు క్రింజ మూవీస్ అంటే ఇష్టం అనుకుంటే మీరు పోవచ్చు. ఇంకా సెకండ్ హాఫ్‌లో మూవీ పోయే కొద్దీ నేను ఏదో ఎక్కడో ఒక చోట బానే ఉంటుంది అని ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తూనే ఉన్నాను. బట్ ఎక్కడా గాని నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి అస్సలు నాట్ ఈవెన్ కమింగ్ టు ద క్లోజ్ అసలు ఎక్కడా లేదసలు. ఏదో బానే ఉంటది. ఇంకా పొయ్యే కొద్దీ బానే ఉంటదేమో, క్లైమాక్స్ బానే ఉంటుందేమో అనుకున్నా గాని, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మొత్తం అంతే. ఫస్ట్ 30 మినిట్స్ అంతకు మించి సినిమాలో ఏం లేదు. డొల్ల. స్టోరీస్ వైస్ అయితే బాబోయ్! ఇంత దారుణమైన స్టోరీని ఆ డైరెక్టర్ ఎలా రాసాడో గాని, వాడు ఒప్పుకున్నాడు ఎలా ప్రొడ్యూసర్స్ ఈ 'మైత్రి మూవీ మేకర్స్‌కి ఏమైందో నాకు తెలీదు. మంచి సినిమాలు తీస్తారనుకున్నా గాని, నేను ఇక్కడ వీడియో రికార్డ్ చేసేటప్పుడు వెతుక్కుంటున్నా. అసలు ఏముందిరా మంచిగా దీంట్లో చెప్పడానికి అట్‌లీస్ట్ ఒక పాజిటివ్ మూవ్‌మెంట్ ఇదుందిరా, ఈ ఉన్న ఎలిమెంట్స్ దీనికోసమైనా మీరు పోవచ్చు అని చెప్దాం అనుకుంటున్నా. అసలు ఏమి రావట్లేదు. లేదు నేను దివాళీకి ఏదో ఒక మూవీకెళ్ళాలి, ఫ్యామిలీతో మంచిగా టైమ్ స్పెండ్ చేయాలనుకుంటే దీనికి మాత్రం పోవద్దండి. లేదు మేము పోవాలనుకుంటే 'కే ర్యాంప్' మన 'కిరణ్ అబ్బవరం' మూవీ ఉంది. చాలా బావుందంట. సో, దానికన్నా పోండి గానీ దీనికి మాత్రం పోవద్దండి. నేను హైలీ నాట్ రికమెండెడ్ దీనికి మాత్రం. సో, ఇంక మీరు పోవాలా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. సో, ఈ వీడియోకంతే. చలో బై.